నా యూట్యూబ్ ఛానల్ మొత్తం చూడు, ప్రతి దాంట్లో సేమ్ జాకెట్. ఫోకస్ మొత్తం నీవేనా ఇక. ఈ టీ షర్ట్ కూడా ఉన్నట్టుంది ఏదో బ్లాగ్ లా. టిష్యూ టిష్యూ అంటారా? టిష్యూ నాప్కిన్. ఎందుకు టిష్యూ అన్నా? నాప్కిన్. సో అసలు ట్రిప్కి ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయినాం మనం నిన్న. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిరీస్. మేము నిన్ననే నేపాల్కి వచ్చినాం, కాఠ్మండూలో ల్యాండ్ అయినాం. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అగైన్ మళ్ళీ మేము నలుగురం కలిసి ట్రిప్కి వచ్చినాం. అనూప్ తెలుసు మీకు ఆల్రెడీ, ప్రగతి అండ్ కిరణ్ అని ఉంటారు, వాళ్ళు కూడా కాశ్మీర్ సిరీస్లో చూసుంటారు. సో మేము నలుగురం ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ రా? 8 ఇయర్సా? 8 ఇయర్స్ 2015 జూలైలో లే లదాఖ్ ట్రిప్కి వెళ్ళాం. అదైతే ఇక నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ట్రిప్. కాకపోతే అప్పుడు వ్లాగింగ్ అంత లేదు కాబట్టి అది రికార్డ్ చేయలేదు, కానీ అది మా లైఫ్లోనే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. అది క్రేజీ అడ్వెంచర్స్ అయినాయి ఆ ట్రిప్లో. బట్ అప్పుడు నో రికార్డ్స్ ఆఫ్ దోస్ ఈవెంట్స్. ఫొటోస్ ఉన్నాయి బట్ వీడియోస్ లేవు, అండ్ ఆ స్టోరీస్ అన్నీ కూడా మిస్. కానీ అవి మా లైఫ్లోనే ఇంకా క్రేజీ ట్రిప్, అది మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఇన్ని రోజుల తర్వాత మేము నలుగురం మళ్ళీ కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసి వచ్చినాం. నేను ఇండియాలో ఉన్నప్పుడే లక్కీగా అనూప్ కూడా వచ్చిండు ఇండియాకి. సో ఇదే మంచి ఛాన్స్ అని ప్లాన్ చేసినాం. మేము నలుగురం కలిసి ట్రిప్కి వెళ్ళేదని మళ్ళీ సపరేట్గా చాలా ట్రిప్స్ వేసినాం. నేను అనూప్ యూఎస్లో ట్రిప్ వేసినాం, ప్రగతి కిరణ్ అండ్ నేను ఇంకొక అతను కలిసి కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళినాం. సో అట్లా స్ప్లిట్గా వెళ్ళినాం, కానీ మళ్ళీ అందరం కలిసి వెళ్ళడం ఇదే ఆఫ్టర్ 8 ఇయర్స్. సో దిస్ ఈజ్ అవర్ డే 1 హోటల్ ఇన్ కాఠ్మండు. ఇది తమిళ్ అని ఒక ప్లేస్, ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. నైట్ లైఫ్ అదంతా క్రేజీ ఉండే. అండ్ ఈ జస్ట్ ఈ గేట్ ముందుకెళ్తేనే ఒక క్లబ్ ఉంది. సో అట్లనే ఒక 10 క్లబ్స్ దగ్గరలోనే ఉన్నాయి, జస్ట్ 2-3 మినిట్స్ వాక్లో. నిన్న ఎయిర్పోర్ట్లో బయటికి రాగానే ఫస్ట్ అడ్వెంచర్ ఏమైందంటే నా బ్యాగ్ మిస్ అయింది. వేరే ఒకటి నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయింది బై మిస్టేక్. సో హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి వాడికి కాల్ చేసి మళ్ళీ వాడు వెనుకకు వచ్చి నా బ్యాగ్ ఇచ్చేసరికి లేట్ అయిపోయింది. సో మేము హోటల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 6 అయింది. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ షీషా లాంజ్. వాళ్ళ దగ్గర మంచి లైవ్ బ్యాండ్ ప్లే చేస్తుండే. సో అదైతే ప్లేస్ వైబ్ క్రేజీ ఉండే. సో బాగా ఎంజాయ్ చేసినాం అక్కడ. అండ్ అక్కడ నుండి నెక్స్ట్ వీ వెంట్ టు నైట్ క్లబ్ కాల్డ్ లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్, LOD అంటారు. సో అది కూడా మళ్ళీ 2 మినిట్స్ వాక్లోనే ఉండే. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ క్లబ్స్ జనరలీ 4-5 వరకు ఓపెన్ ఉన్నాయి, బట్ మేము ఈరోజు వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పి 1 వరకు ఉండొచ్చేసినాం. ఈరోజు అయితే వీఆర్ గోయింగ్ టు డే ట్రిప్ టు ప్లేస్ కాల్డ్ నాగర్కోట్ అండ్ చంద్రగిరి హిల్స్. అండ్ ఈ ట్రిప్ నేను ఎన్ని పార్ట్స్గా పెడుతున్నా ఇంకా ఐడియా లేదు, బట్ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే డెఫినెట్గా వస్తాయి. అండ్ ఈచ్ వీడియోలో ఒక అడ్వెంచర్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా. విల్ సీ హౌ దిస్ ట్రిప్ గోస్. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ సిరీస్. డెఫినెట్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ టుడే అండ్ లెట్స్ గో. Anup, are you all geared up, buddy? పైసలు కడుతున్నాము.
కార్ అక్కడే ఉంది. ముందర కూర్చుంటున్నావా? వీడు ఎప్పుడు ముందే కదా. ఈ మరి ఏమనుకో పర్సనాలిటీ ఉంటే అడ్వాంటేజ్ వస్తాయి దాంతో. జాకెట్ వేరే తీసుకున్నాను. లెగ్ రూమ్ అంతే ఉంటుంది నీకు మరి. ఏంది చిన్నపిల్లలు పెట్టినట్టు పెట్టింది లెగ్ రూమ్. నువ్వు చిన్నపిల్లవే కదరా. తేజేంద్ర 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 तేజేంద్ర बोस जी इंडियन एम्बेसी है ओके फर्स्ट मालूम है आपको. मिक्स నిన్న నేపాల్ పాటలు వాడలేదంట కదా వానికి, ఓన్లీ ఇంగ్లీషే వాడేటట. అది అదే అంటుంటే బాబ్ మార్లీ పాటలు ఏదో తిడుతుండ్రా నేను. బాబ్ మార్లీ పాటలు అంటారు ఇంగ్లీష్. బాబ్ మార్లీ పాటలు అరా అవి. బాబ్ మార్లీ కాదు, బాబ్ నేపాలీ పాటలు కూడా ఉండే ఆడ. ఆమె సగం పాటలు నేపాలీ పాటలే పాడింది. క్రేజీ ఉంది, చాలా నేరం ఉంది. తేజాబాయ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. సో మేము నేపాల్ కరెన్సీ ఏం క్యారీ చేయలేదు. అక్కడ నుండి నియరెస్ట్ ఏటీఎం చూస్తే ఇండియన్ ఎంబసీలో ఉండే ఎస్బీఐ ఏటీఎం. సో అక్కడికి వెళ్ళి మనీ డ్రా చేసుకొని వీఆర్ ఆన్ అవర్ వే టు చంద్రగిరి హిల్స్. మోమోస్ ఇట్టా వేడివేడిగా ఇస్తుంది. मोमो कितना? चिकन సాంబార్ కాదన్న. స్నానం చేపిస్తున్నా ఇందాక అన్నావు కదా. ఎట్లుందన్న? వెరీ నైస్ మోమోస్. సో ఇతన్ని ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేయలేదు, బట్ ఈజ్ నేమ్ ఇస్ కృష్ణ. మా మెంటర్నాల్ ఫ్రెండ్ కాఠ్మండూలోనే ఉంటాడు. అండ్ మమ్మల్ని గైడ్ చేయడానికి అండ్ ప్లేసెస్ అన్ని చూపించడానికి మాతో పాటు ఉండే ట్రిప్ అంతా. ఇప్పుడు మేము గండోలా రైడ్లో వెళ్తున్నాం. ఇంకా పైన ఏం మర్చిపోయినా చంద్రగిరి హిల్స్ పైకి. జస్ట్ ఇప్పుడే ఒక ఫ్రెష్ మోమో చేయించుకొని తిన్నాం, చాలా బాగుండే. హాట్ లెట్స్ గో. క్లియర్ ఉండదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. కాఠ్మండు వ్యూ మస్తు కనబడుతుంది. అది ఇంకా ఓపెన్ అవుతుందా చూడు, అంతేగా షాక్ ఊసి పడిపోతుందట. మస్తు యాటిట్యూడ్ తీసుకెళ్తున్నాడు, క్రేజీ. ఇంత లాంగ్ ఎప్పుడు ఎక్కలేదు. 9 minutes అప్ అంటే చెప్తున్నా కదా. हम एक्चुअली जा रहे उधर ऊपर చంద్రగిరి. चंद्रगिरी हिल्स जा रहे, चंद्रायन गुट्टा जा रहे. గండోలా రైడ్ గురించి చెప్పు. గండోలా రైడ్ అని ఏం లేదు, అట్లా అని ఎక్కుతాం, అట్లా అని పోతుంది మీరు. ఇక్కడ దివా పెట్టు, నువ్వు పాడలు పెట్టు, మాకి వదిలేదు లేదు.
క్లియర్ స్కైస్ ఉంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి అంట పీక్స్. కాకపోతే మా బ్యాడ్ లక్ మొత్తం ఫాగ్ ఉంది. ఎవరెస్ట్ వ్యూ పాయింట్ అని ఉంది ఇక్కడ. కాకపోతే ఈరోజు చెప్పిన కదా ఫుల్ క్లౌడీ ఉంది అండ్ క్లియర్ స్కైస్ లేవు. సో ఏం కనిపిస్తలేదు మాకు బేసికలీ. ఈ హోటల్ అయితే ఎక్కడ పోయినా ఇదే కనిపిస్తుంది కదా. సో దీని తర్వాత మేము వెళ్ళాల్సిన సన్సెట్ పాయింట్ చాలా దూరం. ఈ హిల్ మొత్తం కింద దిగి సిటీ మొత్తం క్రాస్ చేసి మళ్ళీ ఇంకో హిల్ పైకి వెళ్ళాలి. అందుకే లంచ్ కూడా స్కిప్ చేసి చేజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో లెట్స్ గో. చాలా ఫాస్ట్గా నడిపిండు మా డ్రైవర్. నాగర్కోట అన్న ఒక ప్లేస్కి సన్సెట్ అయ్యేలోపు రావాలి. సో ఫాస్ట్గా వచ్చినాం. లక్కీగా ఆన్ టైం వచ్చినాం అనుకుంటున్నా. ఇప్పుడు వ్యూ పాయింట్స్కి స్టేర్స్ ఎక్కాలి. సో పైకి ఎక్కుతున్నా. లిటరల్లీ ఏం కనిపిస్తలేదు. ఏం కనిపిస్తలేదురా. ఇంకా ఆన్ ద వేనే మంచి మంచి ప్లేసెస్ ఉండే, అవన్నీ దాటుకుంటూ వచ్చినాం. ఇక్కడికే అంటుండు కదా జాసక్తే. ఎక్కండి ఒకరి తర్వాత ఒకరు ఎక్కండి. ఎవడేమంటాడు నేను చూసుకుంటున్నాను. కెమెరా క్లీష్ ఉంది, చెప్పి పట్టుకో. అమ్మా క్రాక్స్ స్కిడ్ అవుతాయి. వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకుంటలే. అమ్మా అరే ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది. ఇంత కష్టపడి ఫాస్ట్ వచ్చినాం. కాకపోతే అన్ఫార్చునేట్లీ మొత్తం హేజ్ ఉంది, ఫాగ్ లాగా. సో కింద మౌంటైన్ వ్యూస్ ఏం కనిపిస్తలేవు. కాకపోతే సన్ మాత్రం క్రేజీ ఉంది. సన్ ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. ఏమంటావు? చలి పెడుతుందంట. లంచ్ తినకుండా ఇంత ఫాస్ట్ వచ్చినందుకు వర్తా కదా? వర్త్ కొంచెం క్లౌడ్స్ తక్కువ ఉంటే బాగుండు. స్మోక్ ఫాగ్.
అనూప్ గారు కూడా జోకులు ఇస్తుండే. వెదర్ మంచిగా ఉంటే అయితే క్రేజీ ఉంటుండే వ్యూస్, కాకపోతే ఫుల్ హేజీ ఉండడం వల్ల మాకేం కనిపించలేదు. బట్ ఎనీవేస్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉండే. ఆ టవర్ పైకి ఎక్కి అట్లీస్ట్ ఆ వ్యూ చూసినాం. అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుండే యాక్చువల్లీ. ఏంది ఇది రియలైజేషన్. ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి అప్పుడప్పుడు. వాడు వద్దన్నాడు కదా. తినక మరి నిన్ను ఎవరు తినమంటలేడే. గంటల కిందకి వెళ్తాం, ఇక్కడ ఏం అవసరం లేదు, పోదాం పదా అంటున్నాం. ఎవరన్నా అనుభవం చాయ్ పత్తాతో సలమంట కాసుకుంటున్నా మింటన్నా. అరే సమోసా బాగుందిరా, నున్నగా ఉంది, తింటావా? ఏమన్నావు? ఏది కమ్మగాని ప్లీజ్. ప్రెట్జిల్ ఇక్కడ అంటే ఏంది? ప్రెట్జిల్ లోపల డోనట్ మెషిన్ ఉంది, లోపల వస్తుంది. అదేందో నాకు తెలియాలి ఇప్పుడు. ప్రెట్జిల్ నీకు తెలియదు, వాడిని అడిగాడు చెప్తాడు ఇప్పుడు. అరే ఏమన్నా గరం కాకముందే సమోసా తింటావా? వాడు ఏం తిన్నాడు, కిందికి వెళ్ళాక తింటాడు వాడు. 1 అవరే కదా. టిక్కీ షాక్ చాయ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాయ్ అండ్ పకోడీ. ఫుల్ కొంచెం టెంపరేచర్ తగ్గింది కదా, వచ్చింది 11 degrees అంట. 11 degrees. Energy, you can't talk no shit without penalties. You suffer me, I'm going to blow up. సో ఈ వ్లాగ్లో నేను తీసిన కొన్ని బెస్ట్ పిక్చర్స్ ఇప్పుడు చూపిస్తా. నా వ్లాగ్స్ యూట్యూబ్లో కొంచెం లేట్గా వస్తాయి, బట్ మోస్ట్ రియల్ టైమ్ అప్డేట్స్ కావాలంటే ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను అక్కడ ఎక్కువ ఫొటోస్ అండ్ రీల్స్ పోస్ట్ చేస్తా. ఐ నో ఈ వ్లాగ్లో అంత ఎగ్జైటింగ్ ప్లేసెస్ ఏం క్యాప్చర్ చేయలేకపోయినాం డ్యూ టు ద వెదర్, బట్ దీని తర్వాత వచ్చే వ్లాగ్స్ మాత్రం కాఠ్మండూలో కాదు, వేరే ప్లేస్కి వెళ్తున్నాం మేము, పొఖారా అని. అక్కడ కొన్ని క్రేజీ అడ్వెంచర్స్ చేసినాం. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.